సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐలను సైతం వేధిస్తోంది. ఎన్ఆర్ఐలపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కూటమి ప్రభుత్వం కక్ష పెట్టింది. లండన్లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్య తన తండ్రి చనిపోవడంతో భాస్కర్ రెడ్డి ఇండియాకు వచ్చారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెడ్ బుక్ అస్త్రాన్ని ప్రయోగించారు. తనను స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై చోడవరం గ్రామస్తుడు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన పెనమలూరు పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈయన లండన్లో స్థిరపడ్డారు. వారం రోజుల క్రితం తండ్రి మరణించడంతో స్వగ్రామానికొచ్చారు. కార్యక్రమాలు పూర్తయి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఏ కేసులో అరెస్టు చేశారో, ఎక్కడికి తీసుకువెళ్లారో పోలీసులు కనీసం సమాచారం ఇవ్వలేదు. ఆ తర్వాత స్టేషన్ కు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. భాస్కర్ రెడ్డికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జైలుకు న్యాయమూర్తి రిఫర్ చేశారు. జడ్జి ఎదుట భాస్కర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని వాపోయారు. భాస్కర్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్న జడ్జి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొట్టిన ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. భాస్కర్ రెడ్డికి మరోసారి స్పెషలిస్ట్ వైద్యుడి సమక్షంలో వైద్య పరీక్షలు చేయించాలన్నారు. ఈ వైద్య పరీక్షలను వీడియో తీయాలని, పరీక్షల అనంతరం హెల్త్ రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. తాను ఏ తప్పు చేయలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానంటూ పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని భాస్కర్ రెడ్డి తెలిపారు. జీపులో తిప్పుతూ స్టేషన్ కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారన్నారు. బళ్ల మీద పడుకోపెట్టి ఛాతిపై గట్టిగా నొక్కి పట్టి అరికాళ్ల మీద తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందారు. ఎస్పీనో డిఎస్పీనో రావడంతో తన ముఖానికి ముసుగేసి బూతులు తిడుతూ అరికాళ్లు, చేతులు, తల మీద గట్టిగా కొట్టారని తెలిపారు. బాధతో బిగ్గరగా కేకలు వేస్తున్నా జాలి చూపలేదని, స్టేషన్లోని అందరినీ బయటకు పంపి ఏం చేశావో చెప్పమని అడిగారన్నారు. జరిగినది చెప్పినా తాము చెప్పినట్లు నువ్వు వినాలని బెదిరించారని, ఇతరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారని వెల్లడించారు. కోర్టుకు తరలిస్తున్న సమయంలో భాస్కర్ రెడ్డి కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. కాగా కోర్టులో విజయ్ భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్, కొప్పుల శివరాం, ఆదాము వాదనలు వినిపించారు. ఆయనపై నమోదైన కేసులన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడేవి అని, కేసులో ఇరికించేందుకు BNS 111 సెక్షన్ చేర్చారని వాదించారు. దీని ప్రకారం 10 ఏళ్లలోపు 2 సార్లు ఛార్జ్ షీట్లు నమోదై ఉండాలన్నారు. ఆ సెక్షన్ పిటిషనర్ కు వర్తించదని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.